బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యాలో మిస్ అయిన అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలినట్లు నిర్ధారణ అయింది. కూలిపోయిన విమాన శకలాలను గుర్తించారు. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. AN-24 ప్యాసింజర్ ప్లాన్ మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు అమోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంగారా ఎయిర్లైన్స్ ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తుంది. చైనా బార్డర్ సమీపంలో ఉన్న అమోర్ ప్రాంతంలోని టిండా పట్టణం దిశగా ఆ ప్లేన్ వెళ్తుంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలో విమానం కాంటాక్ట్ మిస్ అయింది. చివరకు విమానం కూలినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. రష్యాలో మిస్ అయిన అంగారా ఎయిర్లైన్స్ విమానం కూలినట్లు నిర్ధారణ అయింది. కూలిపోయిన విమాన శకలాలను గుర్తించారు. సుమారు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యా విమానం అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఆ విమానం కాంటాక్ట్ కోల్పోయింది. AN-24 ప్యాసింజర్ ప్లాన్ మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. తూర్పు అమోర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంగారా ఎయిర్లైన్స్ ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తుంది. చైనా బార్డర్ సమీపంలో ఉన్న ఆమూర్ ప్రాంతంలోని టిండా పట్టణం దిశగా ఆ ప్లేన్ వెళ్తుంది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సమయంలోనే విమానం కాంటాక్ట్ మిస్ అయింది. చివరకు విమానం కూలినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. అయితే రష్యాలో అయితే మిస్ అయిన అంగారా ఎయిర్లైన్స్ విమానం అయితే కుప్పకూలింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అసలు విమానం కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి? అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? శాలిని, రష్యాకు సంబంధించిన ప్యాసింజర్ A-24 అన్న సంబంధించిన విమానం కుప్పకూలినట్టుగా కొద్దిసేపటి క్రితమే అధికారులు వెల్లడించారు. అయితే కొద్దిసేపటి క్రితం ఏమైతే ఇంటర్నేషనల్ మీడియా రిపోర్టింగ్ కావచ్చు, తర్వాత రష్యన్ అధికారులు కూడా చైనా బోర్డర్లోని టిండర్ సమీపంలో ఈ విమానం మిస్ అయింది, ATC నుంచి కాంటాక్ట్ మిస్ అయిందని చెప్పి కూడా రిపోర్ట్ చేసింది. ఎప్పుడైతే ఇక్కడ చైనా బోర్డర్ దగ్గర టిండర్ దగ్గర ఎప్పుడైతే మిస్ అయిపోయిందో ఇమీడియట్ గా స్పందించిన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన రెస్క్యూ టీమ్ ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి గవర్నర్ కూడా ఒక ప్రకటనను టెండర్లో ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పుడైతే మిస్ అయిన వెంటనే దీనికి సంబంధించిన సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. అయితే శాటిలైట్ వ్యూ అలాగనే దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కు ఇమీడియట్ గా కొద్ది దూరంలోనే ఈ ఫ్లైట్ కుప్పకూలినట్టు కూడా చాలా స్పష్టమైన ఎవిడెన్స్ కూడా సేకరించారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. సో మొత్తం మీద గమనిస్తే ఈ విమానం కుప్పకూడటానికి గల కారణాలు ఏంటి, దీనికి ప్రమాదానికి సంబంధించిన సాంకేతికపరమైన లోపాలే అని చెప్పేసి కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు కూడా ఇంకా పూర్తిస్థాయిలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తంగా మనం గమనిస్తే ఈ విమానంలో మొత్తంగా 43 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. దీంట్లో 5 చిన్నపిల్లలు, అలాగనే దీంట్లో 6 సిబ్బంది ఉన్నారని చెప్పేసి కూడా అధికారిక ప్రకటన ప్రకారం మనకు వెల్లడవుతా ఉంది. మొత్తం మీద విమానం ATC కంట్రోల్ నుంచి మిస్ అయిన తర్వాత అలర్ట్ అయిన రెస్క్యూ టీంకు వెంటనే శాటిలైట్ వ్యూ ద్వారా గమనించిన నేపథ్యంలో దగ్గరలోనే అది కుప్పకూలినట్టు తెలుస్తూ ఉంది. మరి రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. ఇంకా దీనికి సంబంధించిన బ్లాక్ బాక్స్ రిపోర్ట్ కావచ్చు, తర్వాత కుప్పకూలటానికి సంబంధించిన కారణాలు ఏమైంది దాని మీద కూడా వెంటనే రెస్క్యూ టీం అక్కడ తనిఖీలు కొనసాగిస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తం మీద 50 మందితో ప్రయాణించిన ఈ ప్యాసింజర్ విమానం A-24 ప్యాసింజర్ విమానం కుప్పకూలటానికి గల కారణాలపైన పూర్తి స్థాయిలో రెస్క్యూ టీం ఇంకా తనిఖీలు కొనసాగిస్తూ ఉంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం రాజుకుంది. ఏపీ సర్కార్ జలదోపిడికి తెరలేపింది. నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటి విడుదల చేసింది. ఏపీ అధికారుల తీరుపై తెలంగాణ NSP అధికారులు KRMBకి ఫిర్యాదు చేశారు.
నాగార్జున సాగర్ కుడి కాల్వకు ఏపీ ఎన్ఎస్పీ అధికారులు ఎటువంటి అనుమతులు లేకుండా నీటిని విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుడి కాల్వకు నీటి విడుదల విషయంలో ఏపీ అధికారులు కేఆర్ఎంబీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా నీటిని విడుదల చేశారని తెలంగాణ అధికారులు తెలిపారు. ఈ విషయంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలతోనే కుడి కాలువ 3వ గేటు ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని ఏపీ అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి భారీగా వరద వస్తోందని, ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నట్లు తెలిపారు. విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ కేసులో విజయ్ దేవరకొండకు నోటీసులు ఇష్యూ చేశారు అధికారులు. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. అటు అదే రోజున రానాను కూడా విచారణకు పిలిచింది ఈడీ. ఇద్దరిని ఒకే రోజు విచారణకు హాజరవ్వాలని అనడంతో కొంత ఆసక్తి రేపుతుంది. బెట్టింగ్ యాప్ కేసులో ఏ విధంగా ప్రశ్నిస్తారు, ఇద్దరిని కలిపి విచారిస్తాడా, విడివిడిగా విచారిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పలువురు సినీ ప్రముఖులకు ఇష్యూ చేశారు. ఇక ఇటు బెట్టింగ్ యాప్ కేసులో అయితే విజయ్ దేవరకొండకు మరోసారి అయితే ఈడీ నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని అయితే ఈడీ నోటీసులో పేర్కొంది. సో విజయ్ దేవరకొండ విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలకు దాదాపు 29 మందికి ఈడీ అధికారులు నోటీసులను జారీ చేస్తూ ఉన్నారు. వరుసగా వీరందరి మీద కూడా కేసులు నమోదైన తర్వాత పలువురికి ఇప్పుడు తాజాగా నోటీసులను జారీ చేసి కొంతమందిని విచారణకు రావాలంటూ కూడా ప్రముఖ సెలబ్రిటీస్ కు నోటీసులను జారీ చేసింది. ఇందులో ముఖ్యంగా 4 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటి, అలాగే మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ. వీరికి తాజాగా నోటీసులను సర్వ్ చేయడం జరిగింది. సర్వ్ చేసి ఆ డేట్లలో ఏ డేట్లు అయితే ఇవ్వడం జరిగిందో ఆ డేట్లను బట్టి విచారణకు రావాలంటూ కూడా తెలియజేశారు. ఇందులో ముఖ్యంగా ఇప్పటికే నిన్న విచారణకు హాజరు కావాలంటూ రానా దగ్గుబాటికి నోటీసులు జారీ చేశారు గతంలోనే. కానీ తను అనివార్య కారణాల వల్ల విచారణకు రాలేకపోతున్నాను, మరొక తేదీని కేటాయించాలి అని చెప్పడంతో తనకు 11వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఈ నోటీసుల్లో అంటే రెండోసారి నోటీసులు ఇచ్చి ఆగస్టు 11వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఈడీ అధికారులు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 30న విచారణకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్కు నోటీసులను జారీ చేయడం జరిగింది. అలాగే 6వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ ఇటు ప్రముఖ హీరో టాలీవుడ్ లో ప్రస్తుతం ఇటు యంగ్ హీరోగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండకు నోటీసులను జారీ చేశారు. మరోవైపున వీరితో పాటు 13వ తేదీన విచారణకు హాజరు కావాలనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మంచు లక్ష్మికి 13వ తారీఖున ఆగస్టు 13న విచారణకు రావాలంటూ కూడా తెలియజేశారు. ఇలా వరుసగా 4 నోటీసులను జారీ చేయడం జరిగింది. ఇందులో రానా దగ్గుబాటికి రెండవసారి నోటీసులను జారీ చేసి 11వ తేదీన విచారణకు హాజరు కావాలని తెలియజేశారు. అలాగే ఇటు 6వ తారీఖున విజయ్ దేవరకొండను హాజరు కావాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో ప్రముఖంగా ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీస్ డుమ్మా కొడుతూ తమ యొక్క వ్యక్తిగత రీజన్స్ చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈడీ అధికారులు వారిని వదిలిపెట్టట్లేదు. ఒకవేళ ఆ సమయంలో విచారణకు హాజరవడం అనేది ఇబ్బందికరంగా ఉంటే ఖచ్చితంగా మరొక తేదీని కేటాయించి విచారణకు రావాలనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తూ ఉంది. అందులో భాగంగానే 23వ తారీఖున నిన్న విచారణకు హాజరు కావాలంటూ రానాకు తెలియజేసిన సందర్భంలోనే తన వ్యక్తిగత కారణాలు చూపించడంతో మరొక తేదీని కేటాయించి 11వ తేదీన విచారణకు హాజరు కావాలి ఆగస్టున అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక మరి ఈ నెల 30న ప్రకాష్ రాజ్ విచారణ ఉంది. ఆ తర్వాత మంచులక్ష్మి విచారణ, మరోవైపున విజయ్ దేవరకొండ విచారణ. వీళ్ళన్నీ వరుసగా 4కి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరిలో విచారణకు హాజరవుతారా లేదనేటువంటి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే రానా దగ్గుబాటికి రెండవసారి నోటీసులు సర్వ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా తదుపరి విచారణకు రానా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మిగతా 3 పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ గానే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈడీ కేసులో ఎప్పుడైతే మొదట
హైదరాబాదు, సైబరాబాదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయో 2 కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదైన తర్వాత ఈడీ అధికారులు ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని భావిస్తూ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదు చేసి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు ఆయా కంపెనీల నుంచి హవాలా రూపంలోనూ మరోవైపున క్రిప్టో కరెన్సీ రూపంలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినని భావించిన తర్వాత వీళ్ళందరూ పెద్ద ఎత్తున కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మీద ప్రధానంగా దృష్టి సారించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ప్రముఖ సెలబ్రిటీస్ ఉన్నారో పెద్ద మొత్తంలో వసూళ్లు చేసినటువంటి సెలబ్రిటీస్కు నోటీసులు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే మొదటి విడతగా ఈ నలుగురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నలుగురికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 29 మంది మీద కేసులు నమోదై ఉన్నాయి. ఈ 29 మంది మీద ఈసీఐఆర్ నమోదు చేసి కేసులు బనాయించింది ఈడీ అధికారులు సైతం. సో వరుసగా వన్ బై వన్ అందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేసిన నేపథ్యంలోనే అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరిని ఏ రకంగా చర్యలు తీసుకోబోతున్నారు ఈ యొక్క సెలబ్రిటీస్ మీద అనేటువంటి ఒక ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. మరోవైపున ఏ కంపెనీలు అయితే ఉన్నాయో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినటువంటి ఆ కంపెనీలకు సంబంధించి కూడా వారికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వారిని కూడా విచారించి అవసరమైతే అరెస్టులను కూడా చూపించేటువంటి అవకాశాలు లేకపోలేదు. రత్నకుమార్, అలాగే ఇటు ఈడీ నోటీసులకు సంబంధించి విజయ్ దేవరకొండ ఏమైనా స్పందించారా? అయితే ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఈ నలుగురు కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, నలుగురు కూడా స్పందించలేదు. వారి యొక్క ఎక్కడ ఒక సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాల్లో కావచ్చు, ఎక్కడ కూడా దీని మీద ఎటువంటి స్పందన అనేది లేదు. కానీ కాకపోతే మొదటిసారి నిన్న విచారణకు హాజరు కావాల్సినటువంటి సమయంలోనే ఈడీకి విచారణకు గైర్హాజరవుతున్నటువంటి కారణాలకు సంబంధించి కూడా ఈడీ అధికారులతో రాణా దగ్గుబాటి మాట్లాడినట్టు తెలుస్తోంది. తను వ్యక్తిగత కారణాల కారణంగా కొంత బిజీ ఉండటం కారణంగా మరొక తేదీని కేటాయించాలని తెలియజేసినటువంటి నేపథ్యంలోనే కొంత గ్యాప్ ఇస్తూ ఆగస్టు 11వ తారీఖున విచారణకు హాజరు కావాలి అనేటువంటి విషయాన్ని ఈడీ అధికారులు తెలియజేసినట్లు మనకు సమాచారం. ఇక మరోవైపు మిగతా ముగ్గురికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు విజయ్ దేవరకొండకు నోటీసులను సర్వ్ చేయడం జరిగింది, ప్రకాష్ రాజ్కు, మరోవైపున మంజులక్ష్మి, మిగతా ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసిన తర్వాత వీరు ఇప్పటి వరకు కూడా ఈ నోటీసుల పైన ఎక్కడ కూడా నోరు విప్పలేదు. కానీ ఆ రోజు విచారణకు హాజరవుతారా లేదనే ఒక సస్పెన్స్ ఉన్న నేపథ్యంలో ఒకవేళ వ్యక్తిగత కారణాలు చూపించి విచారణకు హాజరు కాకపోతే మాత్రం ఖచ్చితంగా మరొకసారి నోటీసులను సర్వ్ చేసి వీళ్ళని ఎలాగైనా సరే విచారించాల్సినటువంటి ఒక పట్టు మీద ఉంది ఆ ఈడీ అధికారులు. మరోవైపు కేవలం ఈ సెలబ్రిటీస్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో ప్రముఖంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, అలాగే టీవీ నటులు, అలాగే మిగతా ఇంతకుముందు బిగ్ బాస్ హౌస్కి వచ్చినటువంటి కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. కాబట్టి సో వీళ్ళ మీద కూడా ప్రధానంగా దృష్టి సారించి వీరికి కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మరోవైపు జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ మీద ఎన్ని వందల కోట్ల రూపాయలు యొక్క టోటల్గా ఓవరాల్గా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో చేతులు మారాయి అనే దాని మీద ఆరా తీసేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రామచంద్రరావు భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిస్థితులపై అమిత్ షాకు వివరణ ఇవ్వనున్నారు. అలాగే ఇటీవల బీజేపీలో బండి సంజయ్, ఈటెల మధ్య తలెత్తిన విభేదాలపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో బీజేపీ బలపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, విభాగాల్లో తలెత్తిన అసంతృప్తి నివారణ, భవిష్యత్ కార్యాచరణపై అమిత్ షాకు రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఢిల్లీలో మరికొద్దిసేపట్లో అయితే ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రామచంద్రరావు భేటీ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ప్రధానంగా ఇటు ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్టయితే ఇటు బండి సంజయ్ అలాగే ఈటెల రాజేందర్ మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ ఉందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఆయన ఇటీవలనే 2 రోజుల క్రితం ఆయన ఢిల్లీ పర్యటన 2 రోజుల పాటు ముగించుకొని తెలంగాణకు వచ్చారు. ఆయన వచ్చిన మరుసటి రోజే ఢిల్లీ పెద్దల నుంచి ఆయనకు మరోసారి ఢిల్లీకి రావాలని ఆహ్వానం అందడం పైన బీజేపీ
నేతల మధ్య చర్చ జరుగుతూ ఉంది. కీలకమైనటువంటి అంశాలను కేంద్ర మంత్రి అమిత్ షాతో ఎన్ రామచంద్రరావు భేటీ కీలకంగా భావిస్తూ ఉంది. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాటితో పాటుగానే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తెలంగాణలోని ముఖ్య నేతలు అటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ విషయంలో అటు బీజేపీని బూచిగా చూపేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉంది అనేది కూడా బీజేపీ ఆరోపిస్తూ ఉంది. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే అనేటటువంటి అంశం మీద కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు బీజేపీ కీలకమైనటువంటి సంస్థాగతమైనటువంటి అంశాలతో పాటుగానే ఇటీవల పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి వర్గ విభేదాలను తారాస్థాయికి చేరినాయి. అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ అదేవిధంగా బీజేపీ జాతీయ కార్యదర్శి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూ ఉంది. ఇటీవల కరీంనగర్ వేదికగా బండి సంజయ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ బీజేపీలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు దానికి ధీటుగా మరుసటి రోజు అటు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బీజేపీ నేతలు హుజురాబాద్ నియోజకవర్గానికి చెందినటువంటి ఈటెల వర్గ నేతలు కూడా ఆయన నివాసానికి చేరుకొని పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని బండి సంజయ్ని ఉద్దేశించి చేశారు అనేది కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే మొదటి నుంచి బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ అన్నట్లుగా బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి నేతల మధ్య సమన్వయ లోపం స్పష్టమవుతున్న నేపథ్యంలో కూడా అటు బీజేపీలో రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్ర నాయకత్వంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులతో పాటుగానే నేతల సమన్వయం పార్టీ బలోపేతం వాటితో పాటుగానే స్థానిక సంస్థల్లో తీసుకోబోయేటటువంటి రూట్ మ్యాప్ను కూడా ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షాతో ఎన్ రామచంద్రరావు ఈ భేటీలో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వీటితో పాటుగానే బీసీ రిజర్వేషన్ అంశాన్ని కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈటెల బండి సంజయ్ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అమిత్ షాతో ఈ యొక్క ఇటీవల గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా తర్వాత దీని మీద అధిష్టానం ఎటువంటి ఆరా తీయలేదు. కేవలం ఆయన రెసిగ్నేషన్ కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో కూడా అందుకు సంబంధించి కూడా ఇందులో చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా ఆయన పర్యటన మళ్ళీ ఢిల్లీకి రావాలంటూ కూడా కోరిన నేపథ్యంలో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే మరికాసేపట్లోనే అమిత్ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు భేటీ కాబోతా ఉన్న నేపథ్యంలో కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఏ అంశాలు చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఉత్కంఠ అయితే బీజేపీ శ్రేణుల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్రంలో కీలకమైనటువంటి అంశాలతో పాటుగానే తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్నటువంటి ఇటీవల కీలక పరిణామాలను కూడా చర్చించే అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామాలకు రాకపోకలు బంద్ చేస్తున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాడ్వాయి మండలం బంధాల పంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన నిండు గర్భిణి పురిటి నొప్పులతో ఆసుపత్రికి చేరుకునేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. అల్లిగూడెం నుంచి పోచార్పూర్ మధ్యలో వట్టివాగు ఏరులై పారుతుండటంతో గర్భిణిని ఆదివాసీ గిరిజనులు భుజాలపై ఎక్కించుకుని వాగును దాటించారు. వాగు అవతల అల్లిగూడెం, నర్సాపురం అనే 2 ఆదివాసీ గ్రామాలు రోడ్డు సౌకర్యం లేక మగ్గిపోతున్నాయి. మంత్రి సీతక్క స్పందించి ఈ వాగులపై వంతెనలను నిర్మించి రోడ్డు సౌకర్యం కల్పించాలని అల్లిగూడెం, నర్సాపూర్ ఆదివాసీ గిరిజనులు కోరుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మొత్తానికి అక్కడ ములుగు జిల్లాలో అయితే ఏవైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో దాని కారణంగానైతే అక్కడ గ్రామాలకైతే రాకపోకలు బంద్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. దానివల్ల అక్కడ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. సో అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి?
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకైతే వాగులు వంకలు పొంగి పొర్లటంతో ఏజెన్సీలోని అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులు మొత్తం కూడా వరద నీరు చేరడంతో అనేక గ్రామాలకి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఒక పక్క అధికార యంత్రాంగం అప్రమత్తం అయినప్పటికీ ఇటు ముందస్తు చర్యల్లో భాగంగా ములుగు తాడవ మండలంలోని నర్సాపురం నుంచి ఒక గర్భిణిని ముందే వైద్యాధికారులు ములుగు మన ఏరియా హాస్పిటల్ తరలించారు. అంతేకాదు మనం చూసుకున్నట్లయితే ఇదే మన వట్టివాగు పొంగడంతో ములుగు జిల్లా తాడవ మండలం బందాల గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లిగూడెం గ్రామానికి చెందిన ఒక నిండు గర్భిణి ఉదయం తెల్లవారుజామున మన నొప్పులు రావడంతో పురిటి నొప్పులు రావడంతో ఒక్కసారిగా తనని మెరుగైన వైద్యం ప్లస్ వైద్య సహాయం కోసం తనని హాస్పిటల్ కి తరలించాలంటే 30 కిలోమీటర్ల పైగా వారు ఆ గర్భిణిని తీసుకురావడం జరిగింది. అందులో వట్టివాగు భారీగా ఉధృతంగా ప్రవహించడంతో వట్టివాగులో ప్రాణాలు తెగించి ఆ మహిళని అందరూ కలిసి జోలెలాగా కట్టుకొని ఆ వాగు దాటియడం హాస్పిటల్కి తరలించడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ గ్రామస్తులు ఇటు రహదారి లేక ఇటు వట్టివాగు పైన వంతెన లేక ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతుకుతున్నామని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి. వెంటనే అధికార యంత్రాంగం స్పందించి ఆ వట్టివాగు పైన బ్రిడ్జ్ నిర్మించాలి, ఎందుకంటే ఇలాంటి అత్యవసర వైద్య సేవలు అందాల్సిన సమయంలో వైద్య సేవలు అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. అంతేకాదు ములుగు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అనేక గ్రామాలు ముఖ్యంగా కొండాయి దగ్గరున్న దొడ్ల దగ్గరున్న జంపన వాగు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడ తాత్కాలికంగా నిర్మించిన వంతెన మొత్తం కొట్టుకోవడం జరిగింది. ఇటు ములుగులోని అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఇటు ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.